ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ అమ్మ దగ్గర పనిచేయం. నువ్వు తీసుకొచ్చే ఈ చిన్న చిన్న మందులు నయం చేయలేనంత పెద్ద గాయం చేసావు హరి నువ్వమ్మకి. నువ్వు చేసిన పాపం ఏదో ఒక రోజు నీకు తగులుతుంది కదా, అప్పుడు రాసుకో ఈ మందులన్నీ. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? ఒకసారి నేను చెప్పేది వినక్క. మీరంతా చాలా సంతోషపడే విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఆపు. ఇలా మంచి చేస్తానని చెప్పే మమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా గాయం చాలు. ఇంకేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అక్క మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదక్క. ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే ఒక్కసారి అమ్మతో మాట్లాడి అక్క. నువ్వు చెప్తే అమ్మ వింటుందక్క. ప్లీజ్ అక్క. ఎవరినైతే అమ్మ చూడకూడదు అనుకుంటుందో వాళ్లతోనే వచ్చావు. అదే నువ్వొక్కడవే వచ్చుంటే ఖచ్చితంగా అమ్మ మాట్లాడుండేది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అమ్మ వినేది. ప్లీజ్ అక్క, నేను ఎక్కువసేపు మాట్లాడను. ఒకే ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోతానక్క. అది వింటే అమ్మ చాలా సంతోషిస్తుందక్క. ప్లీజ్ అక్క. నీకు సంతోషకరమైన విషయం అయినప్పుడు అది మాకు సంతోషం కలిగించదు హరి. అందుకే అలాంటివి వినడానికి కూడా అమ్మ ఇష్టపడట్లేదు. మీకేంటి నాన్న, బొట్టు పెట్టి చెప్పాలా? ఇప్పుడే లోపలికొస్తే డోర్ ఓపెన్ ఉంటుంది. లేదంటే వీళ్ళకి జరిగినట్టుగా పర్మనెంట్గా క్లోజ్ అవుతుంది. పదండి. ఉంటే నీలా స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. అదే తెగింపు, అదే గాంభీర్యం. ఒక్కసారి వద్దని డిసైడ్ అయితే చాలు, ఏం జరిగినా స్ట్రాంగ్ గా ఉంటావు. ఎవరెన్ని నాటకాలాడినా, ఎంత సోప్ వేసినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతావు. గ్రేట్ అమ్మా నువ్వు. మనల్ని కాదనుకుని వెళ్లిన వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఇదంతా హరి చేస్తుంది కాదు, ఆ లక్ష్మి కీలుబొమ్మను ఆడించినట్టు ఆడిస్తుంది. ఈ ఆటలన్నీ నీ ముందు చెల్లవు కదా, ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేశావు. మాట్లాడించాలి నోర్మి త్రిపుర. తల్లి కూతుళ్ళు కలిసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. కొంచెం ఆయన సిగ్గుందా మీకు? అబద్ధాలు చెప్తూ మోసం చేయటానికి వాళ్ళకి సిగ్గుండాలనా? మాకు కాదు. అవునమ్మా, నిజంగా వాళ్ళకి సిగ్గులేదు. ఎందుకంటే అక్కకి అమ్మకి బాధ కలగకూడదని ఎంతగా అవమానించినా మళ్ళీ మళ్ళీ ప్రేమగా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు చూడు. అందుకే నిజంగానే వాళ్ళకి సిగ్గులేదు. పాపం హరి ఎంతో ఆశతో వచ్చాడు. ఒకే ఒక్కసారి వాడు ఏం చెప్తున్నాడో వినాల్సింది మీరు. అసలు మనస్సాక్షి లేదా? ఇంత కఠినంగా మీరు ఎలా ఉంటారు? భద్రావతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు వాడికి అమ్మవు అనే విషయం మర్చిపోయావా? ఒక ఆడపిల్ల తల్లిగా ఏం జరిగినా కడుపులో దాచుకుని త్రిపురని ఇంట్లో ఉండనిచ్చినప్పుడు నీ కొడుకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? వాడేదో చెప్పాలనొచ్చాడు, అదేంటో వినొచ్చు కదా. ఏం చెప్పడానికి వచ్చాడో వినే పరిస్థితిలో కూడా లేవా నువ్వు? ఇదంతా నువ్వు చేయట్లేదు భద్రావతి. ఆస్తి అంతస్తుని ఆలోచిస్తున్నావు కదా, అది 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 నీతో ఇలా చేయిస్తుంది.
దానికి తోడు నీ కూతురు చెప్పే సాకులు వేరు. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇది మీకే మంచిది కాదు భద్రావతి. మీరు ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది. లక్ష్మి, ఇంకా ఇక్కడ నిలబడి ప్రయోజనం లేదు. పద వెళ్దాం. ఏమండి, మీరెంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. కానీ మనం దేనికి చెల్లించకూడదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది లక్ష్మి? మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఏది కలిసి రావట్లేదు. అమ్మకి ఎందుకు మన ఉద్దేశం అర్థం కావడం లేదు. నేను ఎంత ఆశగా వచ్చానో తెలుసా? అమ్మకి మన మీద కోపం ఉన్నా ఒక్కసారిగా క్షమించేస్తుందని ఏదో ఒక మూలన నమ్మకం ఉండేది. కానీ నా నమ్మకం అబద్ధమైపోయింది. ఇంకిప్పుడు మనం ఏం చేయలేం లక్ష్మి. పద వెళ్దాం. ఏమండి, ఏమండి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడుదంతా మర్చిపోండి. కానీ ఏదో ఒక రోజు పర్మనెంట్గా ఈ ఇంటికి వస్తాం. నన్ను నమ్మండి. మీ అవార్డ్ ఫంక్షన్కి అత్తయ్య వస్తారు. వచ్చేలా నేను చేస్తాను. ఏం ఆలోచించకండి. మీకు తోడుగా నేనున్నాను. మనం బయలుదేరదాం. నీ చిన్న కూతురు మా వాణ్ణి వల్ల వేసుకోవాలని చూస్తోంది. ఏం చదువుకుంటున్నావు? రేపు ఒక చిన్న టెస్ట్ ఉంది. ప్రిపేర్ అవుతున్నా నాకిలా. సరే, నాకు నిన్నెక్కువ డిస్టర్బ్ చేయను కానీ పొద్దుటి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగచ్చా? ఏంటి? పొద్దున్నింట్లో ఎంత రచ్చ జరిగిందో నీకు తెలుసు. కిరణ్ నిన్ను అనుకోకుండా కలిశాడా లేదా కావాలనే కలుసుకున్నారా? అయ్యో, మేం కావాలని కలవలేదు అఖిల. అలా రోడ్డు మీద వెళ్తుంటే కనిపించాడు. అక్క గురించి ఏదో చెప్తుంటే విన్నానంతే. అలా అయితే అందరికీ మంచిదే. నువ్వు చూస్తున్నావు కదా ఇప్పటికి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. ఒక్కోసారి మనకి తెలియకుండానే మనసు తప్పులు చేయిస్తుంది. అన్ని వేళలా మనసు చెప్పిందే వినకూడదు. అవకాశం ఉండదు. కొన్నిసార్లు పరిస్థితుల గురించి కూడా ఆలోచించాలి. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకునే ముందు మన ఇల్లు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ చూసుకోవాలి. నువ్వివేమీ చూడవన్న ఉద్దేశం కాదు. ఆచితూచి అడుగు వేస్తావని తెలుసు. తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోవని తెలుసు. కానీ బై మిస్టేక్ మనసు గతి తప్పితే తప్పు జరిగిపోవచ్చు. తర్వాత అందరం సఫర్ అవుతాం. పోనీలే, నా మీద నమ్మకం ఉంది కదా, అది చాలు. కానీ కిరణ్ నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. షాకింగ్ న్యూసా? ఏంటది?
త్రిపుర వదిన భద్రావతి అత్తయ్య కలిసి మా అమ్మ అక్క కోపంలో అన్నయ్యని వదిని విడగొట్టాలని చూస్తున్నారు. ఎలా ప్లాన్ చేశారో తెలియదు కానీ ఆల్రెడీ పథకం తయారు చేస్తున్నట్లు అనిపిస్తుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరో ఫోన్ చేస్తున్నారు కదా, కట్ చేసేవెందుకు? మాట్లాడు, పర్లేదు. అఖిల, అదేదో కంపెనీ కాల్ అంతే. సరే, వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. నువ్వు చదువుకో. ప్లీజ్ కాల్ రిసీవ్ చేయనికిలా, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అన్నయ్య ఎవరో ఇంటికి వచ్చారు. ఇక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడాలి. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు. అఖిల, నిఖిల, ఏంటిదంతా? సారీ బావా, మీ రేంజ్కి తగ్గట్టు విషెస్ చెప్పలేదు. టైం లేదు కాబట్టి తక్కువ సమయంలో ఇలా ప్లాన్ చేసాం. ఎలా ఉంది? కానీ ఈ సర్ప్రైజ్ ఎందుకు? ఆయన బర్త్డే కాదు, ఈరోజు మా పెళ్లి రోజు కాదు. ఎందుకు ఇదంతా? వాటన్నిటికంటే మంచి వార్త ఉంది కదా. బావకి బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది కదా. గ్రేట్ బావా, మీ సిన్సియారిటీని పంక్చువాలిటీని గుర్తించి ఇస్తున్న అవార్డు ఇది. కంగ్రాచులేషన్స్ బావా. కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు. Thank you. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ అండి. అవును, ఇదంతా మీకెలా తెలుసు? లక్ష్మి, నువ్వేమన్నా చెప్పావా? అల్లుడు గారు, తర్వాత మాట్లాడుకుందాం. ముందు కేక్ కట్ చేయండి. రండి బావా, కట్ చేయండి.
కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా విషెస్ చెప్తారని నేను అసలు ఊహించలేదు. ఈరోజు జరిగిన సంఘటన వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా మీరిచ్చిన ఈ సర్ప్రైజ్తో అన్నీ మర్చిపోయాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఒక సంతోషాన్ని దూరం చేస్తే ఇంకో సంతోషాన్ని దగ్గర చేస్తాడంటారు. ఇలా మీ రూపంలో నాకు కాస్త మనశ్శాంతి దొరికింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. సెలబ్రేషన్స్ అప్పుడే అయిపోలేదు బావా, ఇంకా ఉంది. నేను చేసిన నూడిల్స్ ఉంది, తెస్తాను తినండి. ఇదిగోండి. వేడి వేడి నూడిల్స్ రెడీ. బావగారు తీసుకోండి. తీసుకో అక్క. అమ్మా అల్లుడు గారు, ఫంక్షన్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? మీరింత గొప్పగా నాకు సర్ప్రైజ్ ఇస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు జరిగినట్టు నా అవార్డ్ ఫంక్షన్ కూడా జరిగితే ఎంత బాగుండు ఆంటీ. ఇప్పుడు ఏమైంది బాబు? నా అవార్డ్ ఫంక్షన్కి నాకు కావాల్సిన వాళ్ళు రానన్నప్పుడు నేను అవార్డు తీసుకున్నా దానికి అర్థం లేదా ఆంటీ? అందుకే నేను అవార్డ్ ఫంక్షన్కి రావడం లేదు. రావడానికి నాకు ఇష్టం లేదు. బావా దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. మీరు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం ఆయనకి నచ్చలేదని కాదు. ఇదంతా చూసి ఆయనకి వాళ్ళ అమ్మగారు ఫంక్షన్కి రాను అన్న మాటలు గుర్తొచ్చి హర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు చెప్తున్నావమ్మా? అల్లుడు గారేంటో మాకు తెలీదా? ఇంటికి దూరమయ్యానని పాపం ఎంత బాధపడుతున్నారో ఏంటో. అవార్డు వచ్చిందన్న మంచి విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళతో పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వదిన ఆనందపడాల్సింది పోయి ఇలా అవార్డు ఫంక్షన్కి రాను అంటుందేంటో. అదే కదా, నిన్న మొన్న పరిచయమైన అల్లుడు గారికి అవార్డు వచ్చిందని మనం ఇంత సంతోషపడుతున్నాం. కానీ పెంచిన తల్లి ఆ భద్రావతికి ఇంకెంత సంతోషం ఉండాలి. మరీ ఇంత కఠినాత్మురాలు అనుకోలేదు. పాపం అల్లుడు గారు చాలా బాధపడుతున్నారు. నువ్వైనా చెప్పమ్మా అల్లుడు గారికి ధైర్యం. తినటానికి ఏవైనా రెడీ చేసి తీసుకొస్తాను. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాధపడకక్క, మేమింత చేసింది బావకి నీకు మంచి జరగాలనే కదా. కానీ మీరిలా డల్గా ఉంటే మేమేమనుకోవాలి? మీ ఇద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాలి. నువ్విలా బాధపడుతూ ఉండకూడదక్కా, సరేనా? బావ ఎప్పటిలాగే హ్యాపీగా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఆయనకి ఈ అవార్డ్ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. చెప్పక్క, ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. నేను ఆయనకి మాట ఇచ్చాను, అవార్డ్ ఫంక్షన్కి అత్తయ్య రావాల్సిందే. ఆ అవార్డు అత్తయ్య చేతుల మీదుగా ఆయనకి ఇప్పించాల్సిందే. నువ్వేం చేసినా దానికి మా ఫుల్ సపోర్ట్ నీకే అక్కా. థ్యాంక్స్
థ్యాంక్సే. మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు కొండంత బలం వచ్చింది. ఇక ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. మేము ఒక రకంగా జయా విజయాల్లాగా అక్క. శ్రీహరి మహాలక్ష్మిని కలపడానికి వాళ్ళెంత కష్టపడ్డారో ఈ హరి లక్ష్మీలని కలపడానికి మేము అంతే కష్టపడతాం. మా వల్ల చేతనైనంత సాయం చేస్తాం. ఇదంతా చేస్తాం సరే. ఇప్పుడు బావ బాధపడుతూ లోపలికెళ్ళాడు కదా, దానికేం చేయాలో చెప్పు. సీక్రెట్. ఓకే ఓకే ఓకే. జయ విజయాలు బయట ఉంటారు కాబట్టి బయట విషయాలు తెలుసు. అదే మహాలక్ష్మి శ్రీహరి మనసులోనే ఉంటుంది కదా. నేను కూడా మా ఆయన మనసులోనే ఉన్నాను. ఆయన ప్రతి ఎద చప్పుడు నాకు తెలుసు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. అక్క, ఈ మోడ్రన్ లవ్ గురు అవడంలో డౌటే లేదు. అదే కదా, ఫుల్ ఆన్ లవ్ గర్ల్ అయిపోయింది. కానీ ఊరుకోండి.